నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. కాబట్టి నేను ఏలూరు వెళ్ళినా, గుంటూరు వెళ్ళినా, రాజమండ్రి వెళ్ళినా ఈ బట్టల మీద వాక్యాలు అనేకులు చదువుకోవాలి. చదువుకొని అంటే చూడు, ఈ క్రైస్తవుల్లో అందరు కాదు కానీ కొందరికంటే ఒక విధంగా అన్యులే రైట్. 4-5 రకాల తాళ్ళు. ఆ తాళ్ళు విలువ ఏంటో తెలియదు, ఎవరికి తెలియదు. ఇక్కడ ఒకటి పెడతారు, ఇక్కడ ఒకటి పెడతారు, ఏవో పెడతారు. వాళ్ళు పలానా బ్రాండ్ అని అన్యులని క్రైస్తవేతరులని అందరికీ తెలుసు. ఎవరో 100కి ఒక 10% మంది మెడలో సిలువ వేలాడి తీసుకుంటారు. అంటే నా కోసం దేవాది దేవుడే సిలువ మరణం పొందాడు అనేది అర్థం కావచ్చు. నేను మాత్రం ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాల్లో సేవకులు అంటారు. అయ్యగారు మీలాగా షర్ట్ల మీద ఇలా వాక్యాలు వేసుకున్న వాళ్ళని ఎక్కడా చూడలేదండి, రికార్డ్ అంటుంటారు. అన్నంత మాత్రం నేను మురిచిపోను. ఇది వాక్యం గలతీ 6:17 అనుకుంటా ఉంది. యేసు ముద్రలు నా శరీరం ముందు ధరించుకొని ఉన్నాను అనే మాట, అది నాకు నచ్చి ఎప్పుడో 25 ఏళ్ళ నుండి నేను షర్ట్ల మీద స్కెచ్ పెన్తో రాసుకొని అది ఎంబ్రాయిడరీకి ఇచ్చి కుట్టిస్తుంటాను అన్నమాట. అలాగా మనం లోకంలో ఉన్న వాటికి మనం భయపడకూడదు, ఆయనకి భయపడాలి. ఆయన ఏమన్నాడు? భయపడకము, నేను నీకు తోడై ఉన్నానని వాగ్దానం చేసిన దేవుడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయన ఇంకొక మాట చెప్పాడు, కుడి వైపునకును ఎడమ వైపునకును నీవు వ్యాపించదవు అన్నమాట. గ్రోత్ అన్నమాట. ఇటు కానీ వ్యాపిస్తావు అని దేవుడు అన్నాడు. ఎవరిని? దేవుడితో ఉన్నవాళ్ళని, దేవుడిని నమ్మిన వాళ్ళని, దేవుని యొక్క ఆజ్ఞానుసారం అన్నీ కాకపోయినా కనీసం కొన్నైనా మనం పాటిస్తూ కొనసాగితే అది వాళ్ళకి వర్తిస్తుంది. కాబట్టి ప్రియమైన వీక్షకురాల అంటే వ్యూవర్స్, ఈ వీడియో చూస్తున్న మిమ్మల్ని, మీ కుటుంబాలని దేవుడు ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉంచాలని, మనం ఏదైనా సరదాగా సీరియస్గా దేవదూతలు ఆమెన్ ఆమెన్ అంటే అలాగే జరుగుద్ది లేదా అగునుగాక అని అర్థం. కాబట్టి ఎప్పుడు ఈ మాట అంటుంటా. వన్స్ అగైన్, आज दिसंबर 12 तारीख जुम्मे के रोज 2020 पर 4 బజేకు మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు డిసెంబర్ 12వ తేదీ శుక్రవారం 2025వ సంవత్సరం. దేవుని వాగ్దానం, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేసేదను. సామెతలు 8:21 ఉంది ఈ మాట. మీరు ప్రేమిస్తున్నారో లేదో నాకేం తెలుసు, మీ మనసులో ఏముందో నా మనసులో ఏముందో మీకు తెలియదు. అందుకని దేవుడు అంటున్నాడు, ఆయన్ని ప్రేమించే వారినంట ఆస్తికర్తలుగా చేస్తాను అని. పోతే నాకు దేవుడిచ్చిన దర్శనం ఏంటంటే, వయసు నీకు పైబడిపోతుంది, మీటింగులకి వాటికి వెళ్ళొద్దు, నువ్వు కూర్చున్న చోటే ప్రార్థన చేస్తుండు. జనాలు ఈ వాక్యం ప్రకారం వస్తారంట. 1 సమూయేలు 8వ అధ్యాయం. జనాలంట, ఈ పట్టణములో దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహుగనుడు, అతడు ఏ మాట అయినను చెప్తే అది ఫలిస్తుందంట. 1 సమూయేలు 9వ అధ్యాయం 6వ వచనం. ఈరోజు వాగ్దానం చెప్పాను కదా, డిసెంబర్ 21వ తేదీ శుక్రవారం 2025వ సంవత్సరం.
ప్రభువా నీలో జీవించుట, మనం సచ్చినోళ్ళగా చిరాకుగా విచారంగా ఉసూరుగా అమ్మో అప్పులోటికి డబ్బులు కట్టాలి అన్నట్టు, లేకపోతే ఈరోజు పెద్ద గొడవ అయ్యేటట్టుంది, ఇవన్నీ పెట్టుకోకూడదు. ఆయనలో మనం జీవించండి. ప్రభువా నీలో జీవించుట కృపా బాహుళ్యము. ప్రభువా నీలో జీవించుట, ప్రభువా నీలో జీవించుట కృపా బాహుళ్యమే నాయన, కృపా బాహుళ్యమే, కృపా బాహుళ్యమే నాయన, కృపా బాహుళ్యమే. ప్రభువా నీలో జీవించుట సంగీతములాయే పెను తుఫానులన్నీయు, సంగీతములాయే పెను తుఫానులన్నీయు, సమసిపోవునే నీ నామ స్మరణలో, సమసిపోవునే నీ నామ స్మరణలో, సంతసముందే నామది ఎంతో. ప్రభువా నీలో జీవించుట కృపా బాహుళ్యమే నాయన, కృపా బాహుళ్యమే. నూతన వధువునై శుద్ధ వస్త్రములు ధరించి, నూతన వధువునై శుద్ధ వస్త్రములు ధరించి, నూతనమైన శుభాకాంక్షలతో, నూతనమైన శుభాకాంక్షలతో, నూతన శాలేమై కలిసిపోగుటీలో, ప్రభువా నీలో జీవించుట కృపా బాహుళ్యమే నాయన, కృపా బాహుళ్యమే. హల్లెలూయా. విసిగిపోతున్నామండి ఈ సేవకుల సదస్సులకి. నేను వెళ్ళే కారణం ఏంటంటే, మరి మీరు ఎందుకు వెళ్తున్నారని మళ్ళీ ఈరోజు ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తే, నేను వాక్యాలు నా షర్ట్ల మీద ధరించి వెళ్తుంటాను. జనానికి తెలియాలి, ఆహా యెహోవా నా కాపరి. ఏంటి ఆ కాపరి అంటే? గొర్రెలు కాసేవాడు. యెహోవా అంటే ఉన్నవాడు అని వాటి అర్థం తెలుసుకోవాలి. మరొక షర్ట్ మీద ఏమని ఉంటుంది? ఘనతకు ముందు వినయము నడుచున్నది. ఇంకో షర్ట్ మీద యెహోవా